అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై ప్రభుత్వ వైపు బిర్లా ఐలయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంపై చర్చ ప్రజల్లోకి వెళ్లకూడదనే దురుద్దేశంతోనే సభ జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఎన్ని రోజులైనా సభ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్న ప్రభుత్వ వైపు బిర్లా ఐలయ్యతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వాడివేడిగా జరుగుతున్నాయి. ఈరోజు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సభను సక్రమంగా జరపట్లేదు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అధికార పక్షం సిద్ధంగా లేదు. ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నాడు సీఎం అంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ఈ సమావేశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వ బిర్లా ఐలయ్య గారు ఉన్నారు. సో చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చించడానికి సిద్ధంగా లేదనేది బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. గత 10 ఏళ్లుగా వాళ్ళు నడిపిన అసెంబ్లీ తీరు, మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను మేము ప్రతిపక్ష హోదా నిర్వహించమంటున్నాం. ప్రతిపక్ష నాయకుడు ఎట్లో ఫామ్ హౌస్కు పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. ఉన్న టీఆర్ఎస్ సభ్యులైనా కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రజలకు సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి ప్రజల సమస్యల మీద మనం మాట్లాడి ప్రజ చేయాలి. ఏదైనా అసెంబ్లీ సమావేశాల రోజు బీఎస్సీ కమిటీ నిర్వహిస్తే ఆ బీఎస్సీలో ఉన్నటువంటి ప్రతిపక్షాల అన్ని సూచనలు సలహాలు తీసుకొని సభను ఎన్ని రోజులు నడపాలి, సభను ఏ అంశాల మీద నడపాలని చెప్పి గౌరవ స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. ఇలా బీఎస్సీ కమిటీని వాకౌట్ చేస్తారు. అసెంబ్లీ తర్వాత స్పీకర్ నే డామినేట్ చేసే విధంగా స్పీకర్ మీద దాడి బీఎస్సీలో అజెండానే పెట్టలేదు. అసలు ఎన్ని రోజులు జరుపుతారని క్లారిటీ ఇవ్వట్లేదు అనేది బీఆర్ఎస్ కానీ కానీ వాదించినట్టు. మేము సమస్యలు ఉంటే సమస్యలు ఎన్ని రోజులు జరపడానికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు అనుమతించారు. వాళ్ళే తప్పుదో పట్టిస్తున్నారు. ఏ అంశాల మీద ప్రాధాన్యత ఉండి ఏ అంశాల మీద చర్చించాలని బీఎస్ఎం నిర్ణయించడం దాన్ని అసెంబ్లీలో చెప్పాలని చెప్పి స్పీకర్ గారు అసెంబ్లీకి వచ్చినాక స్పీకర్ పదే మీరు మాజీ మంత్రివర్యులు గతంలో 10 ఏళ్ళు మీరు అధికారం నిర్వహించిన మీరే ఈ రకంగా తప్పుదో పట్టేయొద్దు, గౌరవ సభ్యులు కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళకి మీరు ఇదే నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పినా కానీ స్పీకర్ మాట కూడా గౌరవించకుండా స్పీకర్ పొడియం వద్దకు వెళ్ళి ఏదైతే రైతులకు బేడీలు అని చెప్పి లఘుచర్యలో జరిగినటువంటి ప్లే కార్డులను స్పీకర్ మీదకి తీసుకెళ్లడం అదొక దుర్మార్గ చర్య. స్పీకర్ ఎంత వారిచ్చినా మీకు అవకాశం ఇస్తున్నా దాన్ని అవకాశం వినియోగించకుండా ఒక అలజడిగా సృష్టించి సభను వాయిదా వేయడమే వాళ్ళకి లక్ష్యంగా ప్రజా సమస్య మీద స్పందించి ప్రజా సమస్యల మీద పోరాడే హక్కు వాళ్ళకు లేకుండా చేసుకుంటున్నారు. మేము ఒకటే ప్రతిపక్షాలను కోరుతున్నాం, అసెంబ్లీ ఎన్ని రోజులైనా నిర్వహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మా ఎల్ఏ మినిస్టర్ క్లియర్గా చెప్పిండు, అంశాల వారుగా చర్చిద్దాం, తప్పకుండా చేద్దాం. కానీ ఏదో లఘుచర్య సాగుతోటి మీరు గతంలో రైతులకు బేడీలేసి రైతులకు 3rd డిగ్రీ ఉపయోగించి మిర్చి రైతులను బేడీలేసే చరిత్ర మీది, రైతులను మోసం చేసే చరిత్ర మీది. ఇవాళ మా ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ముందుకెళ్తుంటే దాన్ని తట్టుకోలేక ప్రజాదరణ ప్రజాపాలనకు వస్తుంటే తట్టుకోలేక ఏ రకంగా అసెంబ్లీ నుంచి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వెళ్తాయనే దురుద్దేశంతో ఇవాళ సభలో గందరగోళం చేశారు. సభాపతిని అగౌరవపరిచారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఈ లగచర్ల ఘటనకు సంబంధించి మీరు ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము న్యాయం చేస్తాము, ప్రభుత్వ పరంగా బాధ్యతలు అంటే ఇప్పటికే ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి, అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెడతాం. అయితే అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వారిని ఇబ్బందులు పడుతున్నారు, బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఈ అంశాల మీద చర్చిద్దామనేది బీఆర్ఎస్ వాదన చెప్తుంది. ఇందాక కేటీఆర్ కూడా మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆ అంశం మీద చర్చిద్దాం, ప్రజలకు తెలియాలి నిజానిజాలు, రైతుల మీద దాడికి ప్రయోగించారు, వాళ్ళ జైల్లో చిత్రహింసలు పెట్టారు, హార్ట్ అటాక్ అని చెప్తే అంటే చెస్ట్ పెయిన్ అని చెప్తే బేడీలు వేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అంటే ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఎందుకు? పూర్తిగా ఇది రైతు ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం. గతంలో రైతులకు మోసం చేసి రైతులకు మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ప్రతి అంశం మీద చర్చ చేద్దామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి చర్చలకు సిద్ధంగా ఉన్నాడు. మరి లఘుచర్ల విషయంలో మీరు ఇంత పట్టుబడుతుంటే ఆ లఘుచర్లో ఆ రైతుకు బేడీలు వేయడంలో వెనుక మీ అస్త్రమే ఉందనిపిస్తుంది. అందుకే మీరు స్పందించక ముందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లఘుచర్యల రైతు బేడీల విషయంలో స్పందించి ఎవరైతే బేడీలు వేసారో వాళ్ళు ఇమీడియట్లీ సస్పెండ్ చేసి దాని మీద దర్యాప్తును కూడా చేయడం జరుగుతుంది. మాకు ప్రజలంటే రైతులంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి రైతు సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తప్ప మీరు ఏదో ఒక లఘుచర్య విషయమే కాదు, తెలంగాణలో ఎన్ని అంశాలు ఉన్నాయి వాటన్నిటి మీద చర్చించి లఘుచర్య మీద చర్చిద్దామన్నాం. కానీ మా ప్రతిపక్ష అంశమే ముందు మేమే చర్చించాలని చెప్పి ఒక మొండి పట్టుతోటి స్పీకర్ గారికి గౌరవ మర్యాద లేకుండా స్పీకర్ పొడియం వద్దకు వెళ్ళి స్పీకర్ మీదకి పోవడం అదొక దుర్మార్గ చర్యగా గమనిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
థ్యాంక్ యూ. అది బీర్లా ఐలయ్య గారు చెప్తుంది. గత బీఆర్ఎస్ పాలనలోనే రైతులను ఇబ్బంది పెట్టారు, రైతులకు సంఖ్యలు వేశారు, బేడీలు వేశారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా ఉంది. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతో సభను సజావుగా సాగనివ్వడం లేదని చెప్పి బీర్లా ఐలయ్య చెప్తున్నారు. కెమెరామెన్ ఆనంద్తో శ్రీకాంత్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.